హలో ఆల్, వెల్కమ్ టు నిజం న్యూస్. సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గ పేదల దశాబ్దాల నిరీక్షణకు తెరపడింది. ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న లబ్ధిదారులకు ఎట్టకేలకి గృహప్రవేశ భాగ్యం కలిగింది. మారేడుపల్లిలో నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లను మంత్రి పొన్నం ప్రభాకర్ స్థానిక ఎమ్మెల్యే శ్రీ గణేష్ తో కలిసి లబ్ధిదారులకు పంపిణీ చేశారు. భవిష్యత్తులో కంటోన్మెంట్ పరిధిలో ఉన్నటువంటి ఇల్లు లేని వాళ్ళందరికీ కంటోన్మెంట్ను స్థల సేకరణ చేసి ప్రభుత్వం పక్షాన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం చేసే ప్రణాళికను తీసుకొని ముందుకు పోతా ఉన్నాం. అదేవిధంగా హైదరాబాద్లో కూడా ఇండ్లున్న వారికి ముందు ఇండ్లు శాంక్షన్ చేస్తూ ఇండ్లు లేని వాళ్ళందరికీ కూడా స్లమ్స్లోనో ప్రభుత్వ స్థలాల్లోనో ఇందిరమ్మ ఇల్లు నిర్మాణం చెప్పే కార్యక్రమాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారి సూచన మేరకు గృహ నిర్మాణ శాఖ మంత్రి హైదరాబాద్ సంబంధించినటువంటి ప్రజాప్రతినిధుల సమావేశం పెట్టడం జరిగింది. కంటోన్మెంట్ పరిధిలో పండగ వాతావరణం నెలకొంది. మారేడుపల్లి డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పట్టాల పంపిణీతో లబ్ధిదారుల ముఖంలో చిరునవ్వులు వికసించాయి. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మంత్రి పొన్నం ప్రభాకర్ కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో వచ్చిన నాటి నుండి పెండింగ్ లో ఉన్న డబుల్ బెడ్రూమ్ ఇళ్లన్నింటినీ లబ్ధిదారులకు అందజేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని మంత్రి స్పష్టం చేశారు. రానున్న రోజుల్లో మరిన్ని ఇళ్లు నిర్మించి ప్రతి పేదవాడి సొంతింటి కలను నెరవేరుస్తామని హామీ ఇచ్చారు. కంటోన్మెంట్ రక్షణ శాఖ భూముల బదలాయింపులపై కేంద్ర రక్షణ శాఖ అధికారులతో చర్చించామని, కంటోన్మెంట్ కార్యాలయాన్ని ముట్టడిస్తామని మంత్రి ఘాటుగా హెచ్చరించారు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి నిజం న్యూస్.